ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 33వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రత్యేకించి ఈరోజు చూచే దేవుడు అన్నటువంటి విధంగా ఎంతో బలపరిచే మాటలు. మనల్ని చూచే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మనల్ని కనిపెట్టుకుని ఉండే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. భయభక్తులు కలిగి దేవుడు కదా, ఇంత పెద్ద దేవుడు కాబట్టి అని భయపడేటువంటి భయం కానే కాదు. దేవునికి ఏ విధంగా కూడా అవిధేయత వారిలో ప్రవేశించకుండా వారిని దేవుని ఎదుట సరిచూచుకుంటూ దేవునికి లోబడి ఉండేవారు, భయభక్తులు కలిగిన వారు. వారి గురించి దేవుడు చెప్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కనిపెట్టుకొని ఉండేవారు, ఈ చర్చ్ కాదు ఆ చర్చి, ఈ దైవజనుడు కాదు ఆ దైవజనుడు, ఈ ప్రార్థన కాదు ఆ ప్రార్థన, అటువంటి విధంగా కాదు. దేవుని మీద ఆధారపడి కనిపెట్టుకొని ఆయన లేట్ అయినా కూడా సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన మీదే ఆధారపడి ఉండడం, ఆయన్ని మాత్రమే అంటుకు పెట్టుకుని ఉండే వారి మీద ఆయన కనుదృష్టి చాలా స్పష్టంగా ఉంటుందంట. మనం ఎవరైనా చూస్తున్నారు అన్నప్పుడు చాలా చాలా హంగామా హడావిడి మనకు కనపడుతుంది కొన్ని సందర్భాల్లో. ఇంకా ఎవరు చూడట్లేదు అన్నప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు అని ఏమీ పనులు చేయకుండా లేకపోతే అలాంటి సందర్భాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ యెహోవా కనుదృష్టి ఎప్పుడూ మన మీద ఉంటుందంట. ఎందుకు అంటే మనం ఆయన మీద ఆధారపడుతున్నాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం. వీరి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది కాబట్టి ఆయన ప్రేమ ఎప్పుడూ మన మీద ఉంటుంది. మనకు ఏ సమయానికి ఏం కావాలో సమస్తం సమకూరుస్తాడు. ఇటువంటి దేవుడు మనకున్నాడు. ఈరోజు మనం ధైర్యపడాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు చూచి మన యొక్క భయభక్తుల్ని గ్రహించి మనకి కనిపెట్టుకొని ఉన్నాం కాబట్టి జవాబులు ఇచ్చే దేవుడు. ఈ దేవుని దగ్గర మన ప్రార్థనలు సమర్పించి మన ప్రతి ప్రార్థనకి, మన లాంగింగ్ చాలా రోజుల నుంచి ఎదురు చూసిన ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకొని దేవుని మహింపరుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, ప్రభా మమ్మల్ని చూచే దేవుడు, ప్రభా మా కోసము నీ కనుదృష్టితో ప్రభా నీ యొక్క చల్లనైన దీవెనలతో మా మీద కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమ కలిగిన చూపుతో ప్రభు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు. నీ కనుదృష్టిలో మేము ఎప్పుడు ఉండడానికి తండ్రి, నీ యొక్క దృష్టిలో ఉండి ఎప్పుడు మేము ఎదిగి ఆశీర్వాదం పొంది నీ బిడ్డలుగా ఉండే వర్ధిల్ల కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.